దేవుడు ఏం ఆశించాడంటే నాకు ఒక మందిరం కావాలి, వాళ్ళ మధ్యలో నేను ఉండాలి. అప్పటి వరకు దేవుడు కొండ పైన నుంచి వాళ్ళతో మాట్లాడుతుండే కదా. ఒక దేవుడుగా అంత దూరంలో ఉండి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ప్రజలందరూ అలా వెళ్తూ ఉంటే చాలు. కానీ దేవుడు ఏం చేశాడంటే నో నేను వాళ్ళ మధ్యలో రావాలి, దిగి రావాలి. అంటే వాళ్ళు ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నారా, నేను వాళ్ళతో వెళ్ళాలి. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ దెమ్. దేవుడు ఏం చేశాడంటే సరే మా జనులు ప్రెగ్నెంట్గా ఉన్న విమెన్, వాళ్ళ మేకలు, వాళ్ళ ఒక ఆవులు, వాళ్ళ ఒక పిల్లల్ని తీసుకొని నేను బయలుదేరని చెప్పేస్తా. దూరంగా నేను ఉండి వెళ్ళండి ముందుకెళ్ళండి అని చెప్పొచ్చు. నో, వాళ్ళు వెళ్తున్నారా, నేను కూడా వెళ్తా. వాళ్ళ టెంట్లన్నీ కట్టుకొని వాళ్ళ పిల్లలన్నీ మోసుకొని వెళ్తున్నారా, నా టెంట్ కూడా తీయండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నా టెంట్ కూడా తీయండి, నా గుడారం కూడా తీయండి, నేను కూడా లేస్తా, నేను కూడా వస్తా. మీరు ఆ లోయల ద్వారా వెళ్తున్నారా, నేను కూడా వస్తా, నాకు రావాలని ఉంది అని సీనాయి కొండపైన ఉన్న దేవుడు దిగి వచ్చి ప్రజల మధ్యలో ఉండాలని ఆశించాడు అనమాట.